ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నేను అందుగుంచే ఇవాళ కూడా నేను ఆ రోజులలో 90ల పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందిని చేసిన ఇవాళ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అంటే నా అప్పటి వరకు 23 జిల్లాలు ఉంటే 3 జిల్లాలు 4 జిల్లాలు తప్పిస్తే అన్ని అగ్ర కులాలే ఉందరు. అలాంటిది నేను సోషల్ చేసిన నాకు సాటిస్ఫాక్షన్. ఎస్, రాయలసీమలో 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలలో బీసీలను జిల్లా ప్రెసిడెంట్ చేసిన. ఎందుకంటే కింది అని పైకి తేవాలనే ఇందిరాగాంధీ ఆలోచన నా ఆలోచన. అదే రాజీవ్ గాంధీ కూడా ఒకటే సెకండ్ పెట్టిండు. అడిగిండు, హనుమంత్, హౌ యు ఆర్ మేకింగ్ యువర్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. సార్, అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సోషల్ జస్టిస్, ఐ విల్ గో హెడ్ అన్నాడు. నేను ఎప్పుడైతే తీసుకొని పోయినో 3 నిమిషాలలో ఇట్లా చూసిండు, సంతకం పెట్టిండు. అప్పుడు నేను హెచ్కేఎల్ భగత్ దగ్గర పోయిన ఆయన ఇన్ఛార్జ్, ఆయన నమ్మడు. అరే, ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఏడాది 2 ఏళ్ళు అయితే నీకు ఎట్లా పెట్టిండంటే, సార్, దట్ ఈస్ మై సిన్సియారిటీ. అకార్డింగ్ టు నేను ఎక్కడ తప్పు చేయలే. పేదవాని గురించి ఆలోచన. రఘువీరారెడ్డిని తెచ్చింది నేనే జిల్లా ప్రెసిడెంట్, సత్యబాబుని తెచ్చింది నేను. ఎంతో మందిని సాయం చేసిన. పాయింట్ ఏంటంటే, వాళ్ళు జ్ఞాపకం ఉంటాడు. ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. వాళ్ళ అన్న మంచోడు ఉండే, ఎవరు మన మల్లు అనంతరాములు, ఈజ్ వేన్ బ్రదర్, అతను ఎంపీ ఉండే. ఆయనకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే కనుక ఆయన తమ్ముడని నేను ఎంకరేజ్ చేసిన. ఆయన మొదలు పార్టీలో చేర్చుకున్న, పీసీసీ ఎగ్జిక్యూట్ చేసిన. సమయం వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మద్దతు పేరు ఇచ్చిన. ఖమ్మంకి వెళ్ళి గెలిచాడు. ఆ తర్వాత సిఎల్పి లీడర్ కూడా చేయడానికి నా ప్రయత్నం చేసిన. అందరు అన్నారు, రెడ్డిని చేయాలంటే ఎట్లయితారా, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఇంకో రెడ్డి ఎట్లుంటాడు. ఈసారి సోనియా గాంధీ ఏమని చెప్పిండు, కేసీఆర్, వీ కమ్ టు ది పవర్, ఐ విల్ మేక్ ఏ ఎస్సీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అన్నాడు. చేయలే అని నేను ఎవరికి చెప్పినా, వేణుగోపాల్కు చెప్పిన, హైదరాబాద్కు వస్తే ఆయన గోల్కొండ హోటల్ ఉంటే, సార్, యూ మేక్ హిమ్, బికాజ్ కేసీఆర్ హాజ్ నాట్ డన్ నేను ఎస్సీని మీరు సిఎల్పి లీడర్ చేస్తే మంచి. అప్పుడు బాగా సంతోషంగా ఉండే, మంచిగా వచ్చింది. కానీ ఇప్పుడు చూడు, సమయం మారింది. ఆయన నాకు సాయం చేసిండా లేదా లేదు, కానీ 2 నాకు ఖమ్మంలో అన్యాయం జరిగిందని చెప్పగలుగుతా. ఇక ఎవరు చేసిండ్రు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే.